హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి గగన్ చేతికి ఉన్న రక్తం తుడుస్తూ, బాబా శారదత్తయ్యకు భూమి చూసుకుంటుందిలే అన్నావు. మీ తమ్ముడు చెర్రి అన్నయ్యను చూసుకో అని చెప్పెళ్ళాడు. ఇదంతా ప్రేమే అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. చెయ్యి బాగా నొప్పిగా ఉంది భూమి, ముందు ఈ పని చూడు అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి భూమి గగన్ చేతికి ఉన్న బ్లడ్ అంతా కూడా తుడుస్తూ ఉంటుంది. ఇక అలాగే గగన్ ఒంటి మీద ఉన్న బ్లడ్ అంతా కూడా తుడిచేసి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అమ్మ భూమి అయిపోయిందా? ఇక ఫ్రెష్ అయ్యి కిందికి రండమ్మా, భోజనం చేద్దురు, ఎప్పుడు అనగా తిన్నారో ఏంటో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు చెర్రి ఇంటికి వెళ్తాడు. అపూర్వ నక్షత్రాలు ఏం చేస్తున్నారా అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. బేబీ ఇక ఆ చెర్రి గొడవ వదిలిపోయింది. మీరా కానీ కేపీ కానీ చెర్రి ఎక్కడ అని నిన్ను ప్రశ్నిస్తే నీకు తెలియదనే చెప్పు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మమ్మీ, వాళ్ళకు ఎలాంటి అనుమానం రాదంటావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఎర్రి మోహన్దాన, అనుమానం వస్తే నీపైన ఎందుకు వస్తుందే? చెర్రిగడు ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటారులే, కానీ మనం చంపామని ఎవరికి అయితే డౌట్ రాదు కదా అని చెప్పి అపూర్వ అంటుంది. సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. కేర్ఫుల్గా ఉండు. మీరా కానీ కృష్ణప్రసాద్ కానీ వస్తారు, ఖచ్చితంగా చెర్రి గురించి ఆరా తీస్తారు. నాకు ఏమీ తెలియదన్న మాట తప్ప ఇంకే మాట కూడా నీ నోట్ల నుంచి రాకూడదు బేబీ అని అపూర్వ అంటూ ఉంటే, సరే మమ్మీ ఇక నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి నక్షత్ర అంటుంది. అమ్మ అత్త, నేను చచ్చిపోయానని చెప్పి బాగానే స్కెచ్లు వేసుకుంటున్నారు, మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటాడు. ఇక అపూర్వ తన రూమ్కి వెళ్తుంది. నక్షత్ర కూడా తన రూమ్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చెర్రి దెయ్యంలాగా నక్షత్ర కళ్ళ ముందు నుంచి అలా వెళ్తూ ఉంటాడు. నక్షత్ర చెర్రిని దెయ్యం గెటప్లో చూసి దెయ్యం దెయ్యం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. అమ్మో, చెర్రి గడేంటి అప్పుడే దెయ్యమయ్యాడు, నన్ను పట్టి పీడించేలా ఉన్నాడే అని నక్షత్ర మనసులో అనుకొని అపూర్వ రూమ్ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ అని డోర్ కొడుతూ ఉంటుంది. ఏమైంది బేబీ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ, చెర్రిగడు దెయ్యమై వచ్చాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. నీ ముఖం, వాడు దెయ్యమై రావటం ఏంటే అని చెప్పి అపూర్వ అంటుంది. నిజం మమ్మీ, నా రూమ్లో నేను ఒంటరిగా ఉంటే చెర్రి దెయ్యమై వచ్చాడు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. దెయ్యం లేదు గియ్యం లేదు, వెళ్ళి పడుకోవే అని అపూర్వ అంటూ ఉంటే, లేదు మమ్మీ నాకు చాలా భయంగా ఉంది, నేను పడుకోను, నువ్వు కూడా నాతో పాటు నా రూమ్లో పడుకో మమ్మీ ఈ ఒక్కరోజు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నేను రాను కానీ గోరింటాకు పిన్నిని తీసుకెళ్ళు అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మో, గోరింటాకే నన్ను ఇంకా భయపెట్టేస్తుంది అని చెప్పి నక్షత్ర అంటుంది. సరే సరే పద వెళ్ళి పడుకుందాం, చేసేదేముంది అని అపూర్వ నక్షత్ర రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఓ, అమ్మ కూతురిద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటారా, మీ ఆట కట్టిస్తా చూడండి అని చెర్రి మనసులో అనుకొని మళ్ళీ దెయ్యంలాగా గోరింటాకు రూమ్లోకి వెళ్తాడు. గోరింటాకు అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఎవరది అని గోరింటాకు లేచి కూర్చుంటుంది. నేను చెర్రీని అని చెర్రీ దెయ్యం గెటప్లో చెప్తూ ఉంటాడు. బాబోయ్ దెయ్యం దెయ్యం అని చెప్పి గోరింటాకు భయపడుతూ, అమ్మాయి అపూర్వ బేబీ ఎక్కడ చచ్చారే అని చెప్పి రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. మమ్మీ, గోరింటాకు అరుస్తున్నట్టు అనిపించట్లే అని నక్షత్ర అంటూ ఉంటే, అవును బేబీ పద ఏమైందో చూద్దాం అని అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి కిందికి వస్తారు. ఏమైంది పిన్ని, ఎందుకు అలా అరుస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. చెర్రిగడు దెయ్యమై వచ్చాడమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. మీ ఇద్దరు ఆ చెర్రిగడు గురించే ఆలోచిస్తున్నట్టున్నారు, అందుకే ఆ చెర్రి దెయ్యంలాగా మీకు కనిపిస్తున్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది. కాదమ్మాయి నిజంగానే అని గోరింటాకు అంటూ ఉంటే, పెద్దగా అరవకు పిన్ని, మనమే ఆ చెర్రిగడిని చంపేసినట్టు అందరికీ అనుమానం వస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మాయి, నేను నా గదిలో పడుకోను, ఆ చెర్రిగడు ఒంటరిగా ఉన్నానని వచ్చి నన్ను పట్టి పీడిస్తాడేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే చేసేదేముంది, నక్షత్రకు కూడా ఆ చెర్రిగడు దెయ్యంలా కనిపించాడంట, నీకు దెయ్యంలా కనిపించాడంటున్నావు కాబట్టి ముగ్గురం ఒకే రూమ్లో పడుకుందాం పదండి అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అందరూ కలిసి నక్షత్ర రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. అప్పుడు చెర్రి మళ్ళీ దెయ్యంలాగా వచ్చి, ఏయ్ అపూర్వ, నన్నే చంపావు కదా, నిన్ను వదలను అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకొని అపూర్వను పీడిస్తూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, చెర్రి నన్నేం చెయ్యొద్దురా, వదిలిపెట్టరా
అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నన్ను వదిలిపెట్టావా? నన్ను చంపాలని చూసావు కదా, నిన్ను ఎలా వదిలిపెడతాను అపూర్వ అని చెప్పి చెర్రీ దెయ్యం గెటప్లో అంటూ ఉంటాడు. బేబీ, చెర్రిగాడు నా గొంతు పట్టుకున్నాడు, పిన్ని చెర్రిగాడు నా గొంతు పట్టుకున్నాడు అని చెప్పి అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంక దాంతో చెర్రీ అక్కడి నుంచి మాయమైపోతాడు. చెప్పాం కదమ్మాయి, చెర్రిగాడు దెయ్యమై వచ్చాడంటే మా ఇద్దరిని ఎటకారంగా మాట్లాడావు కదా, ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి తెలిసిందా అని చెప్పి గోరింటాకు అంటుంది. అవును పిన్ని, ఆ చెర్రిగాడు దెయ్యమై ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టున్నాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ మరి అని నక్షత్ర అంటూ ఉంటే, ఈ రాత్రికి ఏదో ఒకలా గడిపేద్దాము, రేపు మార్నింగే తాయెత్తులు ఇచ్చే బేతాళుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. బేతాళుడా, ఆయన ఎవరమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటే, దెయ్యాలను భూతాలను తరిమి కొడతాడు, తాయెత్తులు ఇస్తాడు, అతని దగ్గరకు వెళ్తే అతను ఇచ్చిన తాయెత్తు కట్టుకుంటే మనకు ఎలాంటి భయం ఉండదు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటుంది. ఈ రోజుకి ఈ డోస్ చాలులే, రేపు మళ్ళీ ఆడుకుందాం అని చెప్పి చెర్రీ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భూమి గగన్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు. అమ్మ భూమి, ఒరే గగన్, మీ ఇద్దరికి ఇష్టమైన వంటలన్నీ చేశాను, కడుపు నిండా తినండి అని చెప్పి శారద వడ్డిస్తూ ఉంటుంది. ఇక శారద అలా వడ్డిస్తూ ఉంటే భూమి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఏం ఆలోచిస్తున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. రేపు నా పుట్టినరోజు అత్తయ్య, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. ఆ విషయం గురించి ఆలోచించడానికి ఏముంది, నీ పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేస్తాడులే గగన్ అని చెప్పి శారద అంటుంది. రేపు భూమి యొక్క పుట్టినరోజే కాదు, సంక్రాంతి పండుగ రోజు కూడా అని చెప్పి శివ అంటాడు. సంక్రాంతి పండుగ, భూమి బర్త్డే రెండు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి శారద అంటుంది. నేను పుట్టినరోజు నాడే మా అమ్మ చనిపోయింది అత్తయ్య అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది. అమ్మ భూమి, బాధపడకు, మీ అమ్మ లేని లోటును మేమెవరూ తీర్చలేము, నన్ను నీ కన్న తల్లి అనుకోమ్మా అని శారద అంటూ ఉంటుంది. ఇక భూమి శారదను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒరే గగన్, భూమిని తీసుకొని రూమ్లోకి వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి శారద అంటుంది. సరేమ్మా అని చెప్పి గగన్ భూమిని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. భూమి, 2 రోజుల నుంచి ఆ సూర్య బందీగా ఉండి నిద్ర కూడా పోవట్లేదు, పడుకో భూమి హాయిగా అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు కూడా రెస్ట్ తీసుకో బావా అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి నిద్రపోతూ ఉంటుంది. ఇక భూమి చెప్పిన మాటలను గగన్ గుర్తు చేసుకొని, భూమి బర్త్డే, భూమి కళ్ళు తెరిచి చూసేసరికి రూమ్ అంతా కూడా డెకరేట్ చేసి ఉంచాలి అని గగన్ మనసులో అనుకొని రూమ్ అంతా కూడా డెకరేట్ చేస్తాడు. ఇక రాత్రి 12 గంటలు అయ్యేసరికి బెలూన్ని పగలగొడతాడు. దాంతో బెలూన్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా భూమి ముఖం మీద పడుతూ ఉంటాయి. నిద్రపోతున్న భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిసేసరికి గగన్ వెళ్ళి చాటుగా నుంచుంటాడు. ఈలోగా 12 అయిందని చెప్పి పూర్ణి, శారద, శివ పరిగెత్తుకుంటూ భూమి రూమ్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే అమ్మ భూమి అని శారద భూమి నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. హ్యాపీ బర్త్డే అక్క అని శివ చెప్తూ ఉంటే, హ్యాపీ బర్త్డే వదినా అని చెప్పి పూర్ణి అంటుంది. ఇక అప్పుడే గగన్ వచ్చి అని చెప్పి అంటూ ఉంటే శారద, పూర్ణి, శివ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భూమి అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. అవును బావా, ఈ రూమ్ అంతా ఇలా డెకరేట్ చేసింది ఎవరు అని భూమి అంటూ ఉంటే, ఇంకెవరు, ఈ గగనే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా, బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇదంతా అవసరమా అని భూమి అంటూ ఉంటుంది. భూమి బర్త్డేని ఈ మాత్రం సెలబ్రేట్ చేయకపోతే ఎలా, ది గ్రేట్ శోభచంద్ర గారి కూతురు అసలే భూమి అని చెప్పి గగన్ అంటాడు. పో బావా అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి పడుకో, రేపు ఉదయమే లేవగానే నీకు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఉంటాయి అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి భూమి పడుకుంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. సంక్రాంతి పండుగ అని చెప్పి అందరూ కూడా భూమి దగ్గరకు వచ్చి భూమికి మరోసారి హ్యాపీ బర్త్డే చెప్పి, సంక్రాంతి పండుగ భోగి మంటలు వేసుకోవాలి రా భూమి అని చెప్పి భూమిని, పూర్ణి, శివ ఇద్దరు కలిసి లాక్కొని బయటికి వస్తారు. భోగి మంటలు వేస్తూ ఉంటారు. అందరూ కూడా సరదాగా భోగి మంటలను ఎంజాయ్ చేస్తూ ఉంటే భూమి మాత్రం ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమిని పైనుంచి చూస్తూ ఉంటాడు. భూమికి తన కన్న తల్లి శోభచంద్ర గారు గుర్తుకు వచ్చినట్టుంది, అందుకే డల్గా కూర్చున్నట్టుంది అని గగన్ మనసులో అనుకుంటాడు. మెల్లగా కిందికి వచ్చి, అమ్మ భూమిని లోపలికి తీసుకొని రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. లోపలికా, ఎందుకురా, ఇక్కడ భోగి మంటలు వేస్తుంటే అని శారద అంటూ ఉంటుంది. భూమికి సర్ప్రైజ్ ఉంది, కళ్ళకు గంతలు కట్టి తీసుకురండి అని చెప్పి గగన్ అంటాడు.
సరే గగన్ అని చెప్పి శారద అమ్మ భూమి ఇలా రా అని చెప్పి భూమి కళ్ళకు గంతలు కడుతూ ఉంటుంది. ఎందుకత్తయ్య ఇదంతా అని భూమి అంటూ ఉంటుంది. గగన్ నీకు సర్ప్రైజ్ ఇస్తాడంటమ్మా అని చెప్పి శారద అంటుంది. సర్ప్రైజా అని భూమి అంటూ ఉంటే ఇక భూమికి కళ్ళకు గంతలు కట్టి ఇంట్లోకి తీసుకొని వస్తారు. భూమి నువ్వు కళ్ళు తెరిచి చూడగానే నీ కళ్ళెదురుగా మీ అమ్మ శోభచంద్ర ఉంటుంది. మీ అమ్మ శోభచంద్ర బ్రతికుంటే నీతో ఎలా మాట్లాడేదో ఆ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకో భూమి అని చెప్పి గగన్ భూమి కళ్ళకు ఉన్న గంతలను తీసేస్తాడు. దాంతో భూమి కళ్ళకు ఎదురుగా శోభచంద్ర కనిపిస్తూ ఉంటుంది. అమ్మ భూమి ఏంటమ్మా ఇదంతా? మన తెలుగు వాళ్ళ పండగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండుగను నువ్వు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలే కానీ నన్ను గుర్తు చేసుకొని బాధపడితే ఎలా అని చెప్పి శోభచంద్ర భూమితో మాట్లాడుతున్నట్టు భూమి ఊహించుకుంటుంది. నేను లేకపోతే ఏంటి? నా అన్నయ్య భార్య శారద ఉంది, నా అన్నయ్య కొడుకు గగన్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ నీకు ఎప్పటికీ అండగా ఉంటారమ్మా భూమి అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటే భూమి సంతోషంతో గగన్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఏమైపోయింది, ఇంకా నీకు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇంకా సర్ప్రైజ్లా అని భూమి అంటూ ఉంటే అవును భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటే గగన్ భూమిని చూస్తూ భూమి భోగి మంటల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అలాగే భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే భూమికి లవ్ లెటర్ రాస్తాడు. ఆ లవ్ లెటర్ తీసుకెళ్ళి భూమికి గగన్ ఇస్తూ భూమి ఇందులో నీకు నచ్చిన విషయం ఉంటుంది, దీన్ని నీ మనసుతో చదువు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి లవ్ లెటర్ని చదివి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి బావా ఇదంతా నిజమేనా అని భూమి అంటూ ఉంటుంది. నిజమే భూమి, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నీ కోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గగన్ అంటాడు. వద్దు బావా అలా మాట్లాడొద్దు, నువ్వు నేను కలిసి ఉంటే చూడాలన్నదే శారదత్తయ్య కోరిక అని చెప్పి భూమి అంటుంది. సారీ భూమి, నీ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోకుండా నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను, కానీ నువ్వు మాత్రం నా కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు అని చెప్పి గగన్ అంటాడు. అయితే ఏంటి బావా, ఒక భార్య భర్త కోసం చేయకూడదా? నువ్వు ఇప్పుడు దాన్ని స్పెసిఫిక్గా చెప్తున్నావేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదు భూమి, నేను చేసిన తప్పులను గుర్తు చేసుకుంటున్నాను, ఇంకొకసారి అలాంటి తప్పులు చేయకూడదని అనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలు అని భూమి అంటూ ఉంటే ఇక నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను భూమి, నువ్వు నా ప్రాణం అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వు కూడా నా ప్రాణం బావా అని చెప్పి భూమి అంటుంది. అప్పుడే శారద పూర్ణి శివాలు భూమి గగన్ ఉన్న రూమ్లోకి వస్తారు. వాళ్ళు కూడా మేము వచ్చాము అని చెప్పి అంటూ ఉంటే భూమి గగన్ ఇద్దరు కూడా సిగ్గుపడుతూ దూరంగా జరుగుతారు. మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని తెలిసింది. ఇన్ని రోజులు గగన్ భూమి మెడలో తాళి కట్టలేదు, భూమి నా భార్యే కాదు అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఒరే గగన్, ఎప్పటికైనా భూమి మెడలో తాళి కట్టానని ఒప్పుకుంటావా అని శారద అంటూ ఉంటుంది. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదమ్మా, కానీ భూమి తన మెడలో నేను తాళి కట్టానని చెప్తుంది కాబట్టి భూమి మాటపై నాకు నమ్మకం ఉందమ్మా, కట్టే ఉంటాను, నాకు గుర్తులేదు అని చెప్పి గగన్ అంటాడు. గుర్తులేని పెళ్ళి గుర్తులేనట్టే ఉంటుంది గగన్, అందుకే ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ దేవుడి సమక్షంలో భూమి మెడలో నువ్వు మళ్ళీ తాళి కడితే చూడాలని ఉందిరా అని చెప్పి శారద అంటుంది. తప్పకుండా అమ్మా అని చెప్పి గగన్ అంటాడు. అయితే వెళ్ళి నువ్వు భూమి ఇద్దరు కూడా పట్టుబట్టలు కట్టుకొని రండిరా, భూమి మెడలో నువ్వు నా కళ్ళ ముందు తాళి కట్టాలి అని చెప్పి శారద అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు. ఇద్దరు కూడా పట్టుబట్టలు కట్టుకొని రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. శారద భూమి గగన్లను చూసి మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మా, అన్నీ ఏర్పాటు చేశావా అని గగన్ అంటూ ఉంటే అన్నీ ఏర్పాటు చేశాను నానా అని చెప్పి శారద భూమి గగన్లను పూజా మందిరం దగ్గరకు తీసుకెళ్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకొని దేవుడి ముందు ఉన్న కుంకుమ తీసి గగన్కి ఇచ్చి భూమి నుదుటిన పెట్టమని చెప్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి నుదుటిన కుంకుమ పెట్టగానే తాళిని కూడా గగన్ చేతికి ఇచ్చి భూమి మెడలో తాళి కట్టు గగన్ అని చెప్పి చెప్తూ ఉంటే గగన్ చాలా సంతోషంగా శారద చేతిలో నుంచి తాళిని తీసుకొని భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక తాళి కట్టడం పూర్తవగానే భూమి మీద చెయ్యి వేసి ఈ రోజు నుంచి భూమి నా భార్య, భూమికి నేను అండగా ఉంటాను, భూమికి ఏ కష్టం వచ్చినా కూడా అది నా నుంచే భూమి వరకు చేరుతుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.